కోనసీమ జిల్లా కమనిలంక ఘటన మర్చిపోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. గోదావరి స్నానానికి వెళ్లిన మరో ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. పి గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన 12 ఏళ్ల సానబోయిన సూర్యతేజ, 15 ఏళ్ల నీతిపూడి పాల్కుమార్, కేతా ప్రవీణ్ రావిలంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. గోదావరిలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కమనిలంకలో స్నానానికి వెళ్లిన 8 మంది మృతి చెందిన ఘటన మర్చిపోకముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో విషాదం నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్, చెప్పండి, కమనిలంక ఘటన మర్చిపోకముందే మరో ముగ్గురు బాలురు మిస్ అయినట్టుగా చెప్తున్నారు. ఎలా ఉన్నాయి సహాయక చర్యలు, వివరాలేంటి? కోనసీమలో ఈ వరుసగా గోదావరి తీరంలో గోదావరిలో స్నానానికి దిగి ఈ మునిగిపోతున్న సంఘటనలు, గల్లంతవుతున్న సంఘటనలు కోనసీమ జిల్లాను పూర్తిగా కుదిపేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఇంకా 8 బాడీలు ఏవైతే కమనిలంకలో ఉన్నాయో ఇంకా ఒక బాడీ ట్రేస్ అవుట్ అవ్వాల్సింది. క్రాంతి ఆచూకీ తెలుసుకోవాల్సింది. 7 బాడీలు మాత్రమే బయటకు వచ్చాయి. 7 కుటుంబాల్లో ఇప్పటికే తీవ్ర విషాదం నింపింది ఈ సంఘటన. ఈ రైట్ హరీష్, మొత్తం ముగ్గురు బాలుర కోసం ప్రస్తుతం రావిలంక వద్ద గోదావరిలో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. థ్యాంక్ యూ హరీష్.